సరే మేము వచ్చింది మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ బండ్లగూడ ఆర్జీ కాలనీ నుంచి వచ్చినాం. ఆర్జీ రోడ్ 4th వార్డు మా కౌన్సిలర్ వెంకటేష్ గారు. సో ఆ కాలనీ నుంచి వచ్చినాం సార్. మాకేందంటే ఆ సాయిబాబా టెంపుల్ వెనక గల్లీలో ఒక 3-4 గల్లీలు అన్ని కూడాను మాకు డ్రైనేజ్ లేదు, సీసీ రోడ్లు లేవు. తర్వాత వాటర్ కూడా మనకు ఆల్రెడీ పక్కనే డంప్ యార్డ్ ఉంది. ఆ గ్రౌండ్ వాటర్ అంతా కలుషితం అయిపోయింది. ఆ పైప్ లైన్ కూడా లేదు, గవర్నమెంట్ ఇచ్చే పైప్ లైన్ కూడా వాటర్ పైప్ లైన్ కూడా లేదు. దాంతోపాటు సింగిల్ ఫేజ్ కరెంటు, చాలా సమస్యలు. ఆ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ అన్ని పాడైపోతున్నాయి. ఆ డ్రైనేజ్ సమస్య వల్ల ఏంటంటే అది మొత్తం నిండిపోయి బయటకు వచ్చేసి దోమలు, విపరీతమైన దోమలు పిల్లలకు ఇవి వస్తున్నాయి. తర్వాత పెద్ద పెద్ద రక్త పింజరలు, కొండ చిలువలు కూడా వస్తున్నాయి. మా పిల్లలందరూ స్కూల్కి వెళ్ళే పిల్లలందరూ బాటన పోతుంటే ఆ బాటకు కూడా ఇరువైపులో మొత్తం చెట్లు పెరిగినాయి. చెట్లు పెరిగి అందులో సడన్ గా పాములు వస్తున్నాయి. పాములు వచ్చి పిల్లలకు కూడా మళ్ళీ మాకు హెవీ వెహికల్స్ అన్ని పోతాయి ఆ రోడ్లో. ఆల్రెడీ 100 feet రోడ్ అని చెప్పేసి ప్రపోజల్ అన్నారు. ఇప్పటివరకు 100 feet రోడ్ ఆల్రెడీ. దానివల్ల ఏంటంటే ఆ హెవీ వెహికల్స్ కి పొద్దున 6-7 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి మా గల్లీలో. ఆ వెహికల్స్ అన్ని వచ్చేసరికి చాలా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మనకు ఆ రోడ్డు వెడల్పు లేదు, దాంతోపాటు ఈ కాలనీలలో ఈ అన్ని సమస్యలు ఉన్నాయి. సో దానికోసమని కౌన్సిలర్ని కలిసినాం, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు కలిసినాం. దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్కి పనులు అయితే 2-2.5 ఏళ్ళ నుంచి ఫాలోఅప్ చేస్తున్నాం. అందుకనే లాస్ట్కి ఒకసారి సీతక్క దగ్గర కూడా వచ్చి ఒకసారి పిటిషన్ ఇద్దామని వచ్చినాం. ఈరోజు ప్రజావాణి కూడా పెట్టింది కదా, ప్రజా సమస్యలు ఇంటారని చెప్పేసి సీతక్క ప్రజావాణి పెట్టిందని తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చేసినాం. అక్కడ ప్రజావాణిలో కూడా పోయినాం, మున్సిపల్ కమిషనర్ దగ్గర కూడా పోయినాం. ఇప్పుడు కమిషనర్ కూడా మళ్ళీ చేంజ్ అయ్యింది, కొత్త ఆవిడ వచ్చారు, లేడీ వచ్చారు. మళ్ళీ ఆవిడ దగ్గర మళ్ళీ వెళ్తున్నాం, మేము వెళ్ళి కలుస్తాం. సీతక్క ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ గారికి వాళ్ళ పిఏ తోటి ఫోన్ చేయించిండ్రు. మీకు ఇది ఆల్రెడీ ఎక్నాలజ్మెంట్ కూడా ఇచ్చింది. మనకు ఎవరు పట్టించుకోలేరు. ఆఖరికి కనీసం మొన్న బోనాలు ఫెస్టివల్ వచ్చింది. ఆ బోనాలు ఫెస్టివల్ అప్పుడు డోజర్ పెట్టి కనీసం క్లీన్ చేపిస్తారు కదా. అరే మా కనీసం పండగ ఇక్కడ డోజర్ పెట్టి క్లీన్ అని చేయించుంటే అది కూడా శానిటరీ ఇన్స్పెక్టర్ ఫోన్ చేసినాం సార్. ప్రభు గారు ఎవరు ఉన్నారు, ఫోన్ చేసిన తర్వాత ఎవరైనా వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు తప్పితే మళ్ళీ దానికి ఇంప్లిమెంటేషన్ లేదు. వచ్చి ప్రతిసారి ఎవరికైనా ఫోన్ చేసి మేము ప్రతిసారి మండే వచ్చిందంటే ప్రజావాణి పోవడం రావడం, అంతకుమించి ఎవరు పట్టించుకుంటలేరు. అది అంతకుముందు వర్బల్ గా కమ్యూనికేట్ చేసినాం, ఇప్పుడేమో పిటిషన్లు ఇస్తున్నాం. ఇప్పుడన్నా మరి సీతక్క చెప్పినాం లేదన్నా, మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాం, కౌన్సిలర్కి ఇచ్చినాం, సీతక్కకి ఇవ్వడం ఫస్ట్ టైం. మీకు అక్కడ మీరు ఆర్జీ కాలనీకి వచ్చి చూసారనుకోండి, 6 నుంచి 7 ఇంటర్నేషనల్ స్కూల్, స్వామినారాయణ గురుకుల్ ఉంది, సెయింట్ ఆండ్రూస్ ఉంది, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, LIBR ఉంది. ఇన్ని స్కూల్స్ ఉన్నా కూడా పిల్లలందరూ అక్కడే చదువుతారు. వాళ్ళ స్మెల్ కూడా ఆరోగ్య సమస్యలు పోలేడు. గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం కలుషితం. ఆ వాటర్ తాగాల. చెత్త లారీలు మొత్తం అదంతా. ఆ స్కూల్ ఉన్నాయని చెప్పేసి బ్యారికేడ్లు అవి పెడతారు. అవి మన ఏది స్పీడ్ బ్రేకర్స్. ఆ స్పీడ్ బ్రేకర్ వచ్చిన ప్రతిసారి హెవీ వెహికల్స్ పోయేటప్పుడు ఆ చెత్త అంతా కింద పడుతుంది. కింద పడి ఆ లిక్విడ్ అంతా పడుతుంది. అది ఎట్లా అంటే మనం బైక్ ఇంజిన్ ఆయిల్ ఎట్లా తీస్తే ఎట్లా వస్తుందో అట్లాంటి వాటర్ అంతా వస్తుంది అక్కడ. ఇక వర్షం పడ్డప్పుడు అయితే మరీ దారుణం ఆ పరిస్థితి.